ಲಡ್ಡು ಮುತ್ಯನ ಅವತಾರ ಈಗಿನ ಸಂಚಾರಿ ದೇವರ, ಲಡ್ಡು ಮುತ್ಯನ ಅವತಾರ ಈಗಿನ ಸಂಚಾರಿ ದೇವರ, ಲಡ್ಡು ಮುತ್ಯನ ಅವತಾರ ಈಗಿನ ಸಂಚಾರಿ ದೇವರ, ಲಡ್ಡು ಮುತ್ಯನ ಅವತಾರ ఈగిన సంచారి దేవర. 5 minutes లో స్టేషన్ లో ఉంటా, వచ్చావా? నీకోసమే రా వెయిటింగ్ హాఫ్ అన్ అవర్ నుంచి. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 5650 విజయవాడ హుబ్లీ ప్యాసింజర్ మరికొద్ది సేపట్లో 1వ నెంబరు ప్లాట్ఫామ్ నకు వచ్చును. కృపయా ట్రైన్ నెంబర్ 5628 विजयवाड़ा हुबली पैसेंजर थोड़ी ही देर में 1 नंबर प्लेटफॉर्म पर आएगी। यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 185 ఎన్ని ఇయర్స్ అయిందిరా నిన్ను చూసి? ఎన్ని ఇయర్స్ ఏందిరా? లాస్ట్ వీకే గారా మనం సిట్టింగ్ వేసింది. నా కోసం ఏం తేలేదారా నువ్వు? ఆ డైలాగ్ నాదిరా. అరే వెళ్ళిపోతారా నేను ఇక్కడ నుంచి? సరే పో, వచ్చాగా అక్కడ నుంచి. వీటికేం తక్కువ లేదు. సరే పదా చిల్లవుదాం. ముందు నీ బర్త్డే పార్టీ ఇవ్వు. అదేంటి మామా, నా బర్త్డే నీ బర్త్డే కాదా? నా పార్టీ నీ పార్టీ కాదా? కాదురా. సరే నువ్వు అన్నట్టే నీ మనీ నా మనీయేగా, నా ఎంపాకెట్ లోన్ కట్టి మరి. అంత ఆఫర్ నాకు వద్దులే, పార్టీ బెటర్ కానీ ఈ వీకెండ్ లో సిట్టింగ్ వేద్దాం నా మనీతో. ఎంతరా బడ్జెట్? 100 రూపాయలా? వామ్ము 100 అంటే ఈజీ, 50 అంటే కష్టం. సో 20 సెట్ చేస్తా. అబ్బో చాలరా, నైట్ అంతా చిల్లవచ్చులే. నాకు కుదరదమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ వెంటనే ల్యాబ్స్ ఉన్నాయమ్మా, నేను ఇంటికి రావడం కుదరదుమా.
చంపి ఏడుస్తావేంద్రా? నా కొడుకు మన ఫ్రెండ్ శైలిని మోసం చేశాడు మావా. వాళ్ళు బాగానే ఉన్నారు కదరా. నేను అలాగే అనుకున్నా మావా, కానీ ఆ అమ్మాయి మోసం చేశాడు రా. ఏం మోసం చేశాడు రా? వీడు మన ఫ్రెండ్ రా. శైలుని మావా, ఆ కొడుకు కిరాతకంగా శైలు హాస్పిటల్ నుంచి ఫోన్ చేసిందిరా. అన్నా నేను శైలునన్నా. చెప్పు శైలు, ఈ నెంబర్ ఎవరిది? నేను హాస్పిటల్లో ఉన్నా అన్న. అదేంటి అఖిల్తో నువ్వు కదా చాట్ చేస్తుంది? నేను చెప్పేది నన్న ఫస్ట్. అన్న అఖిల్ నన్ను మోసం చేశాడన్నా. కడుపు చేశాడన్నా. ఆ విషయం వాడికి చెప్పానన్నా. వాడు అబార్షన్ చేయించుకో, లేదంటే అందరు తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్ప పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడన్నా. నెంబర్ బ్లాక్ చేశాడన్నా. ఇప్పుడు నాకు ఒక బాబు పుట్టాడన్నా. వాడు కూడా చచ్చిపోయాడు. పుట్టి పుట్టగానే చనిపోయాడు. ఈ నా కొడుకు చేసిన పనికి ప్రియా. ప్రియా ఎవరు? డామినిష్ డాటర్. డామిని ఎవరు? యాస్ మామ్. ప్రియా ఎవరు? నువ్వు మోసం చేసిన అమ్మాయి. వాడిని ఎందుకు పొడిచావురా? వీడు మనల్ని చంపడానికి గ్యారంటీ ఏంటిరా?